కానీ ఈ ఊరికే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నానంటే ఒక అమ్మాయి కోసం. అమ్మాయి కోసమా? బాగా చనువుగా ఉంటుంది నాతో. అది స్నేహమే కావచ్చు ఆవిడ దృష్టిలో. కానీ నేను మాత్రం ప్రేమలో పడ్డాను. ఎలా ఉన్నావు రాజీ? డాక్టర్లు ఏమన్నారు? అంతా బాగే ఉందని చెప్పారండి. కాకపోతే నాకే అమ్మాయి పుడితే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మాయా? అవునండి. అమ్మాయి పుడితే నిన్ను, నీకు పుట్టబోయే బిడ్డను ఇద్దరిని బయటికి తరిమేస్తారు. అసలు ఏమైందే? ఆ రోజు నువ్వు సుందరం మాస్టర్ మాటలు విని బళ్ళో చేరావు. నేను కూడా అదే సుందరం మాస్టర్ మాటలు విని బళ్ళో చేరాను. కానీ నా ధ్యాసంతా ఆటపాటల మీదే ఉండేది. ఆడపిల్ల చదువుకుంటేనే చెడిపోతుందని ఆ రోజుల్లో అనేవారే. కానీ అది తప్పే. ఆడపిల్ల చదువుకోకపోతేనే చెడిపోతుందని నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. నువ్వు చదువుకొని బాగా బాగుపడ్డావు భారతి. కానీ నేను చదువుకోక సగం చెడిపోయాను. ఆ లచ్చిగాన్ని పెళ్లి చేసుకుని పూర్తిగా చెడిపోయాను. ఏం రంగమ్మ, బాగున్నావా? ఏరా రాజు, 4 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వు. నీకేం లేవరప్పో. అదేంట్రా బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వమంటే వెళ్ళమంటే? ఎవరని చెప్పానుగా పో. పెద్దయ్య, 1 కిలో చికెన్ కొట్టు. చికెన్ లేదేం లేదు పో. పెట్టాడా? లేదు వెళ్ళిపా. ఏం రంగమ్మ, బాగున్నావా? బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వమంటే వెళ్ళమంటే? ఎవరని చెప్పానుగా పో. అమ్మాయి పుడితే నిన్ను, నీకు పుట్టబోయే బిడ్డను ఇద్దరిని బయటికి తరిమేస్తారు. అమ్మా పంతులమ్మ, మీరే రక్షించాలమ్మా. అమ్మా అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఏమైంది లచ్చన్న? అమ్మా టీచర్ అమ్మా, ఆ పేకట రత్తయ్యగాడు వాడికి నేను డబ్బులు ఇవ్వలేదని ఊళ్ళో అందరి ముందు పరువు తీస్తున్నాడమ్మా. నువ్వే చెప్పాలమ్మా. అయ్యో పాపం. ఆడు నువ్వు చెప్తేనే వింటాడమ్మా. కొంచెం చెప్పు తల్లి. అయ్యో లచ్చన్న,
నేను ఆడపిల్లని. నా మాట నీకు ఏ విధంగా పనికిరాదు. అయ్యో నన్ను అర్థం చేసుకో తల్లి. అయ్యో లచ్చన్న, నీకు ఆడపిల్లలంటే పరమ హసేం కదా. వాళ్ళు నీతో మాట్లాడకపోతే నీకేంటి నష్టం? అంత మాట అనకు తల్లి. ఆడపిల్ల నీడ పడితేనే పాపం అన్నావు కదా లచ్చన్న. నన్ను క్షమించు తల్లి. ఆడపిల్ల నీడ పడితేనే పాపం అన్నావు కదా. బుద్ధి గడ్డి తిని అన్నాను తల్లి. మన ఊరి ఆడవాళ్ళని నన్ను కూడా ఓ మనిషిలా చూడమని చెప్పు తల్లి. మగాడివైండి అసలు నువ్వు ఒక ఆడదాని కాలు పట్టుకోవడానికి సిగ్గుగా లేదు. అంటే నీకు అమ్మ కావాలి, అక్క కావాలి, చివరికి ఆలీ కావాలి, కానీ కూతురు మాత్రం వద్దు. ఏ ఆ కూతురు ఏం పాపం చేసిందని వద్దంటున్నావు? మీ తాత కూడా ఆడపిల్ల వద్దనుకుంటే మీ అమ్మ ఎలా పుట్టేది? అసలు నువ్వెలా పుట్టేవాడివి? ఎప్పుడైనా ఆలోచించావా? అయ్యో నాకు జన్మనిచ్చిన అమ్మ కూడా ఓ ఆడదే. ఆమె కాళ్ళు మొక్కనా? మా అక్క కూడా ఆడదే. ఆమె కాళ్ళు మొక్కనా? నువ్వు కూడా నా తోడబుట్టిన దాని లెక్కే తల్లి. లచ్చన్న, దేవుడు ఆడమగని సమానంగా పుట్టించాడు. నీకున్న 2 చేతుల్లో ఒక చేతిని నరుకోవడం ఎంత మూర్ఖత్వమో, నీకు పుట్టబోయే కూతుర్ని కూడా వదులుకోవడం అంతే మూర్ఖత్వం. అమ్మాయి పుడితే బాగుంటుంది అనిపిస్తుంది. నిజమేనమ్మా, నాకు నా కూతురు కావాలి, నా భార్య కూడా కావాలి. ప్రమాణం చేసి చెప్తున్నాను తల్లి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయదు. నన్ను నమ్ము తల్లి, నన్ను నమ్ము. ఆడపిల్ల విలువేంటో ఒక ఆడకూతురుగా నువ్వు నిరూపించావమ్మా. నా కూతుర్ని కూడా నీలా ప్రయోజకురాల్ని చేస్తాను. వస్తాను. చాలా సంతోషం. ఆ మాట మీద ఉండు లచ్చన్న. పద. మొత్తానికి చాలా మంచి పని చేశారర్రా. ఆ లచ్చిగాడికి బాగా బుద్ధి చెప్పారు, వాడి కళ్ళు తెరిపించారు. లచ్చన్న ఇప్పుడు రాజీని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు మాస్టర్. ఏ రాజీ? అంతేకాదు మాస్టారు, అతనికి పుట్టే కూతుర్ని కూడా మన బడిలోనే చేర్పిస్తారంట. సీటు రిజర్వ్ చేయమని ఇప్పటి నుంచే వెంట పెడుతున్నాడు. మొత్తానికి రాజీని తన భర్తని కలిపారు, బానే ఉంది. మరి మీ ఇద్దరెప్పుడు జంటవుతున్నారు? సాక్షాత్తు మీరే అడిగితే మాకంతకంటే అదృష్టమా మాస్టారు? మీరు వేరే కట్న కానుకలేవి ఇవ్వక్కర్లేదమ్మా. మేం చేపట్టబోయే అందరికీ బడి అనే కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటే అదే మీరు మాకిచ్చే కట్నము కానుక. మీరు కూడా ఊళ్ళో ఉన్న అందరి పిల్లల్ని మన బడిలో చేర్పించే కార్యక్రమంలో ఉండండి. సాక్షాత్తు మీరే అడిగితే మాకంతకంటే అదృష్టమా మాస్టారు? మీలాంటి గొప్ప వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని పంపించడం మా పూర్వజన్మ సుకృతం. అందరికీ బడి, అదే మా ధ్యేయం, 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 అందరికీ బడి. అదే మా ధ్యేయం.
అందరికీ బడి. అదే మా ధ్యేయం. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరికీ బడి. అదే మా ధ్యేయం. అందరికీ బడి. అదే మా ధ్యేయం. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. అందరికీ బడి. అదే మా ధ్యేయం. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. అదిగో ఆ పిల్లల్ని తీసుకురండమ్మా. ఆ పిల్లల్ని మీరు వెళ్ళండమ్మా. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. అందరికీ బడి. అదే మా ధ్యేయం. 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 అందరికీ బడి. మా ధ్యేయం. అందరికీ బడి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. 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 అందరికీ బడి. అదే మా ధ్యేయం. 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 అందరికీ బడి. మా ధ్యేయం. అందరికీ బడి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలి. అందరూ చదువుకోవాలి. అదే మా ధ్యేయం. అందరికీ బడి. 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 మా ధ్యేయం. అందరికీ బడి. మా ధ్యేయం. సుందరం మాస్టర్, సుందరం మాస్టర్, జిందాబాద్. సుందరం మాస్టర్, జిందాబాద్. సుందరం మాస్టర్. జిందాబాద్. మీ ఇద్దరూ పైకి రండి. జిందాబాద్. సుందరం మాస్టర్, 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 జిందాబాద్. సుందరం మాస్టర్. ఆపండి ఆపండి ఆపండి. మన అందరం ఉత్తమ పౌరులం కాబట్టే మన గ్రామానికి ఉత్తమ గ్రామం అవార్డు వచ్చింది. అలాగే నా విద్యార్థులందరూ ఉత్తమ పౌరులుగా మారారు కాబట్టే నాకు ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం దక్కింది. ఈ అవార్డు నాది కాదు, ఊరిది, మీ అందరిది. ఈ అవార్డును అందుకే ఈ గ్రామానికే అంకితమిస్తున్నాను. వందే మాతరం, 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 వందే మాతరం.
सबने ये अनुभव किया होगा। ये मानसिक दारिद्र्य की अनुभूति परिवार में होती है। मां खुद जब बच्चों को खाना परोसती है, खिचड़ी परोसी गई हो और घी डाल रही हो, तो बेटे को तो 2 चम्मच घी डालती है और बेटी को 1 चम्मच घी डालती है। और जब, मुझे माफ करना भाइयों बहनों, ये बीमारी सिर्फ हरियाणा की नहीं है, ये हमारे देश की मानसिक बीमारी का परिणाम है। और बेटी को, अगर बेटी कहे कि नाना मम्मी मुझे भी 2 चम्मच दे दो, तो मां कहते से डरती नहीं है, बोल देती है, अरे तुझे तो पराये घर जाना है, तुझे घी खा करके क्या करना है। ये कब तक हम ये अपने पराये की बात करते रहेंगे? और इसलिए हम सबका दायित्व है, हम समाज को जगाएं। कभी कभी जिस बहन के पेट में बच्ची होती है, वो कतई नहीं चाहती है कि उसकी बेटी का मार दिया जाए, लेकिन परिवार का दबाव, माहौल, घर का वातावरण उसे इस पाप करने के लिए भागीदार बना देता है और वह मजबूर होती है, उस पर दबाव डाला जाता है और उसी का नतीजा होता है कि बेटियों को मां के गर्भ में ही मार दी जाती है। हम किसी भी तरह से अपने आप को 21वीं सदी के नागरिक कहने के अधिकारी नहीं है। हम मानसिकता से 18वीं शताब्दी के नागरिक हैं। जिस 18वीं शताब्दी में बेटी को दूध पीती करने की परंपरा थी, बेटी का जन्म होते ही दूध के बड़े बर्तन के अंदर उसे डुबो दिया जाता था, उसे मार दिया जाता था। हम तो उनसे भी गए बीते हैं। वो तो पाप करते थे, गुनाह करते थे। बेटी जन्मती थी, आंखें खोल करके पल दो पल के लिए अपनी मां का चेहरा देख सकती थी। बेटी जन्मती थी, 2-4 सांस ले पाती थी। बेटी जन्मती थी, दुनिया का एहसास कर सकती थी। बाद में उस मानसिक बीमारी के लोग उसको दूध के बर्तन में डाल करके मार देते थे। हम तो उनसे भी गए बीते हैं। हम तो बेटी को मां का चेहरा भी नहीं देखने देते, 2 पल सांस भी नहीं लेने देते, इस दुनिया का एहसास भी नहीं होने देते, मां के गर्भ में ही उसे मार देते। ఏంట్లా చెన్నా ఏం చేస్తున్నావు? పేకాడుతున్నావా? అదేం లేదు పంతులమ్మ, స్నేహితులు వస్తేను చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నిజం చెప్పు, పేకాడడం లేదా? సరే. మనిషిగా మారావు, జీవితంలో కూడా మారాలి లచ్చన్న. ఉదాహరణకి నీకో పని చెప్పాననుకో, చేస్తావా? నన్ను కూడా చదవమంటావు అంతేగా? లేకపోతే పేకాడతావా? నా జీవితంలో ఇంతకాలం ఏం చేసినా అసహించుకున్నోళ్లే కానీ మెచ్చుకున్నోళ్ళు ఒక్కళ్ళు లేరు. కానీ ఈరోజు 10 మంది మెచ్చుకుంటుంటే ఇన్నాళ్ళు ఎందుకిలా చేయలేదా అనిపించింది. నేను కూడా మనూరికి ఏదైనా చేయగలను, నేను కూడా ఉపయోగపడగలను అనే విశ్వాసం. ఒరే సీనుగా, ఏంట్రా నువ్వు కూడా చదువు మొదలెట్టేసావా? అవును రత్తయ్య, నేను కూడా మొదలు పెట్టాల్సి వచ్చింది. అదే ఎందుకని? అది మారక తప్పని పరిస్థితి. చదువు అంటేనే భయపడే నువ్వు ఇంత శ్రద్ధగా చదువుతున్నావంటే చూడటానికి చాలా ముచ్చటగా ఉందిరా సీనయ్య. మీరు కన్న కలలన్నీ అవి మన భారతమ్మ నిజం చేసింది. ఇవాళ మన ఊళ్ళో చదువుకోలేని ఆడపిల్లంటూ ఎవరూ లేరు. అంతేకాదు, మా అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చింది. భారతమ్మకి సన్మానం చేద్దాం అనుకుంటున్నా మాస్టర్. భారతికి సన్మానమా? చాలా మంచి విషయం చెప్పారా మీరు.
భారతికి సన్మానం చేయటం ద్వారా ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లో ప్రేరణ కలుగుతుంది. తద్వారా మరో 10 మంది భారతులు తయారైతే ఈ పరగణాలు చదువుకోని ఆడపిల్ల అంటూ ఉండదు. ఈ విషయాన్ని భారత్తో కూడా ఒకసారి చెప్దాం.